నమస్కారం. నేను పీవీఆర్ న్యూస్ నుంచి సిఇఓ. మీకు ఆల్రెడీ నేను తెలిసాను. ఇప్పుడు మనం బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి, మార్చల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి గుండాల సైదుల్ యాదవ్తో దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మేము పీవీఆర్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. మీ పూర్తి వివరాలు, మీ పేరు చెప్పగలరు ఒకసారి? ఫస్ట్ నేను బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి కాకముందు నేను ప్రొఫెషనల్ పరంగా పరిచయం చేసుకుంటాను అందరినీ. నేను ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చానండి. నా విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు కూడా తుమ్మూరుకోట రెంటచింతల మండలంలో జరిగింది. ఆ తర్వాత 3 years మళ్ళీ డిస్కంటిన్యూ స్టడీ మధ్యలో ఆపేశాను. ఆ తర్వాత కొంచెం అందరిని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి నాకంటూ ఒక లైఫ్ ఉండాలి, గోల్ ఉండాలని చెప్పేసి పట్టుదలతోటి మళ్ళీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫ్రీ సీట్ వచ్చిందండి. అది కంప్లీట్ చేసుకున్నాను. మాచర్లో వచ్చి ఇప్పటికి 7 years అవుతుందండి నేను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి. సార్ ఇప్పుడు ఫిజియోథెరపీలో మార్చర్లో మీకు ఒక మంచి పేరు ఉన్నట్టుంది. అసలు ఫిజియోథెరపీ గురించి, అసలు ఫిజియోథెరపీ ఎలా ఏంది? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరేషన్లో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా అంటే మనం తీసుకునేటువంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునేటువంటి డైట్ మొత్తం పొల్యూటెడ్గా ఉండాలి. పొల్యూటెడ్ అంటే ఎలా అంటారంటే 30 years 40 years బిఫోర్ ఒక ఎకరా వరి చేను తీసుకుంటే దానిలో 15 నుంచి 14 బస్తాలే వస్తాయి. కానీ ఈరోజు 40 నుంచి 45 బస్తాలు 50 బస్తాలు కూడా పండిస్తున్నారు. కారణం ఏంటి? అదే భూమి. ఇది ఎలా సాధ్యపడదంటే మొత్తం ఫర్టిలైజర్స్ కెమికల్. దీనివల్ల 50% మన ఆరోగ్యం చెడిపోయిందని చెప్పేసి నేను చెప్తున్నాను. మన బాడీలో చేంజెస్ ఎందుకు వచ్చినాయంటే 50% 60% మన తినే ఫుడ్ వల్ల వచ్చేసింది. జనరల్గా ఏమవుతుంది, తొందరగా మోకాళ్ళ నొప్పుల నుంచి స్టార్ట్ అయ్యేది హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు అన్నీ తయారైపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఫిజియోథెరపీ అసలు ఏంటి అని. ఫిజియోథెరపీ అంటే ఏమిటి, దాని గురించి కొంచెం క్లుప్తంగా మా ప్రేక్షకులకు చెప్పగలరు? ఫిజియోథెరపీ అంటే ఏం లేదండి, రిహాబిలిటింగ్. బాడీలో ఉన్నటువంటి ఏదైనా పార్ట్ వీక్ అయినప్పుడు వితౌట్ మెడిసిన్ సపోర్ట్ లేకుండా, మెడిసిన్ లేకుండా ఆ పార్ట్ని రిహాబిలేట్ చేయడం అంటే స్ట్రెంథింగ్ చేయటం. మళ్ళీ అలాగనే ఇంకొక విషయం ఏంటంటే మనము జనరల్గా చూస్తూ ఉంటాం, మన ఇప్పుడంటే దీన్ని ఎవరు పాటించట్లేదు. ఒక 15-20 years బిఫోర్ ప్రతి ఒక్క అంటే డెలివరీ అయిన తర్వాత ఆ బేబీకి 5 to 6 days నుంచి బాగా చేతులు కాళ్ళు లాగడం, నెక్స్ట్ కొంచెం మర్దనలాగా చేయటం అని చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇది మాది కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే అలా చేయటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి బేబీ హెల్తీగా తొందరగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఇమ్యూనిటీ పవర్ బూస్టింగ్ కూడా పెరగడానికి అవకాశం ఉంది అనమాట. సో ఫిజియోథెరపీ అంటే రిహాబిలిటిక్. బాడీలో ఎక్కడైతే పార్ట్ ఇంజ్యూర్ అయినా, డ్యామేజ్ అయినా దాన్ని మళ్ళీ తిరిగి పునరాకృతం చేయడానికి, దాని స్ట్రెంథింగ్ పవర్ పెంచడం కోసమని ఫిజియోథెరపీని వివిధ పద్ధతుల్లో, 1 ఎక్సర్సైజ్ ద్వారా కానీ, 2 ఎలక్ట్రోథెరపీ ద్వారా కానీ, మసాజ్ థెరపీ ద్వారా కానీ, ఇలానే వేరే డిఫరెంట్ కైండ్స్ తోటి మనము రిహాబిలిట్ చేస్తూ ఉంటాము. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్, యాక్చువల్గా ఏమంటారంటే ఫిజియోథెరపీ అనగానే బ్యాక్ పెయిన్, ఏదో షోల్డర్ పెయిన్ ఏదో వచ్చినదని చెప్పేసి లేదండి. కంప్లీట్ ఆర్థో న్యూరో పెయిన్ రిలీఫ్ సెంటర్ అండి. బాడీ పుట్టిన బేబీ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ అంటే ఒక 60, 75, 80 years వరకు కూడా కంప్లీట్ బెడెడ్ మీద ఉన్నటువంటి ఓల్డ్ పేషెంట్స్ కూడా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ నీడ్. ఇప్పుడు ఫిజియోథెరపీ ఏ వయసు వారి నుంచి ఏ వయసు వారికి అవసరం అవుతుంది? అదే చెప్పాను కదండి, మార్నింగ్ అదే బోరన్ బేబీ నుంచి ఎలా అంటారు, అదే మనం చూస్తూ ఉంటాం పల్లెటూర్లలో గతంలో 15 years బిఫోర్ అదే మర్దన చేయటం,
వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు ఎక్సర్సైజ్ లాంటివి చేపించేసి కాళ్ళు ఇలా చేతులు ఇలా అంటాం, కాళ్ళు ఇలా ఇలా అంటాం చూస్తూ ఉంటాం. సో అది కూడా ఫిజియోథెరపీలో ఒక పార్ట్. అండ్ అలాగనే బెడెడ్ పేషెంట్స్ ఉన్నారు, అదే ఓల్డ్ పేషెంట్స్ 65, 70, 80 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు ఆ రోడ్డు మీద కొంచెం ఇలా వంగి నడుస్తూ ఉంటారు. అది వాళ్ళు 40, 50 ఇయర్స్ నుంచి కూడా ఫిజియోథెరపీ గైడెన్స్ ఉంటే, అంటే అడ్వైజ్ మీరు ఫాలో అయితే అలాంటి కొన్ని ప్రాబ్లమాటిక్ సమస్యలని ముందుగానే మనం పసిగట్టేసి వాళ్ళని కొంచెం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ రేట్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. సరే డాక్టర్ గారు, ఇప్పుడు నాకు ఒక 5 days క్రితం మీరు మన మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో నైట్ 10:30 ఆ టైంన ఒక పాపని నేను గతంలో బస్ స్టాండ్ దగ్గర చూశాను. ఆ పాప బాగా ఏడుస్తూ మీ ఊళ్ళో ఉంది. ఏంది అప్పుడు దాని పరిస్థితి ఏంటి, దాని వివరాలు ఒకసారి నేను చెప్పుకోగలరా? నా ఒళ్ళో ఉన్నప్పుడు చూసారా? మీ ఒళ్ళో ఉన్నప్పుడు చూశాను సార్. బాగా ఏడుస్తుంది పాప. అది ఒక చాలా బాధాకరమైన విషయం అండి. ఎలా అంటే నేను 10:30కి మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తా ఉన్నాడు. అతన్ని బస్సు ఎక్కించడానికి కోసమని వచ్చాను. ఆ టైంలో ఒక చిన్న 4 years పాప, చిన్న పాపని ఒక 12 years ఒక పాప భుజం మీద వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ పాప భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఈ పాప ఎందుకు ఏడుస్తుందని చాలాసేపు, అంటే నేను అక్కడ వెయిటింగ్ 15 to 20 minutes దాకా, 20 minutes, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను బస్ స్టాండ్లో. అది చూసినప్పుడు పాప కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది. సో ఏమైంది, ఆకలి ఏందమ్మా అని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న కొట్టు ఉంటే ఆ కొట్టు దగ్గర వెళ్ళేసి ఒక 100 rupees పెట్టేసి వాళ్ళకి ఆ భోజనం, చపాతీ భోజనం తీసుకొని పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేసాను. అంటే మేము తినేసాం అంకుల్ అన్నారు. తినేసారా, మరి ఎందుకు ఏడుస్తుంది అని అంటే, ఇలా ఇక్కడ కాల్లో పుండు, అది దెబ్బ ఉందండి, ఆ కాలు నొప్పి అని ఏడుస్తున్నది అన్నారు. ఆ లెగ్కి అది అరికాల్లో ఒక యాప్స్ ఉంది, అంటే మొత్తము చీము రక్తం బాగా గడ్డగట్టేసి ఉంది. అది చూసేసరికి నాకు చాలా అది ఎలా ఉంటుందంటే భయంకరమైన పెయిన్ ఉంటుంది. అది చెప్తే మనము అది వర్ణించలేనంత ఇదిగా ఉంటుంది. సో చిన్న పాప కదా, ఇంకొంచెం భయంకరంగా ఏడుస్తూ ఉంటాయి. హఠావటిని ఏం చేశాను, నా బైక్ మీద ఆ ముగ్గురిని ఎక్కించుకున్నాను, ఆ పాపని ఎక్కించుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను, మన మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఇప్పుడే వెళ్ళారండి అని చెప్పేసి అన్నారు. నేను వెంటనే, అప్పటికి నాకు 11:30 అయింది, ఇదంతా అయ్యేసరికి 11:30 అలా 10:30 అంటే 11 అయింది. ఆ 11 ఆ టైంలో మేడం గారికి ఫోన్ చేశాను. మా పేరు, డాక్టర్ గారి పేరు జ్యోతి గారు. మేడం గారికి ఫోన్ చేశాను, మేడం గారు కొంచెం మీరు అర్జెంట్గా ఇలా రావాలి మేడం, ఇలా ఒక చిన్న పాప బాగా కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది అని చెప్పేసి అంటే, సార్ ఇప్పుడే వచ్చానండి భోజనానికి, నేను ఒక 5 minutesలో వచ్చేస్తానండి అని చెప్పేసి అన్నారు. ఓకే, మళ్ళీ వచ్చేసారు. చూస్తే ఇది మీకు చిన్న సర్జరీ పడుతుందండి అని చెప్పేసి అన్నారు. మేడం గారు మీరు చేస్తారు కదా, కొంచెం చేసి పెట్టండి మేడం అంటే, వీళ్ళ పేరెంట్స్ ఎవరు లేరంటే, లేదు మేడం వీళ్ళంతా, అప్పటికి అడిగాను, వీళ్ళకి 3 babiesకి ఇద్దరు, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయారండి. బస్ స్టాండ్లో మేము ఇలా భిక్షాటన చేసుకుంటున్నాము అది ఇది అని చెప్పారు. సరే ఓకే, ఎవరు లేరంటే మేడం నా ఏదైనా ఉంటే నాదే మొత్తం ప్రూఫ్ మొత్తం నాకు పెట్టేసుకొని కొంచెం దయచేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది కోరాను. చాలా చక్కగా ఆ డాక్టర్ గారికి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను ఈ మీటింగ్ ద్వారా, ఈ వీడియో ద్వారా. వెంటనే స్పందించి అక్కడికక్కడ ఒక సర్జరీ బ్లేడ్ తీసుకొచ్చి మొత్తం సర్జరీ చేసేసారు. సర్జరీ చేసేసి ఆ మెడిసిన్ దానికి కావాల్సిన ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇచ్చేసారు. కొంచెం అడిషనల్గా అవసరమైతే ఆ అడిషనల్ మెడిసిన్ కూడా నేను తీసుకొచ్చి ఇచ్చాను. సో ఆ తర్వాత ఒక 2 days నా దగ్గర నుంచి చేసుకున్నాను. ఆ పిల్లల్ని మీ దగ్గర మా దగ్గర నుంచి చేసుకున్నాను 2 days. వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాటు చేసి పెట్టేశాను. తర్వాత ఆ చైల్డ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, చేశారండి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు లేకపోతే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ తాలూకా ఎవరో ఉన్నారండి, ఆ బంధువులు. వాళ్ళు వచ్చి లేదండి ఈ పిల్లలు మా పిల్లలే, మేము చూసుకుంటామండి అది అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మీరు సమాజ సేవ బాగా చేస్తున్నారు అనుకుంటా సార్ డాక్టర్ గారు.
దీనిపై మీరు ఇది ప్రజా సమస్యలపై ఇలాంటి మీకు బాగా గుర్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మీ బాగా మనసుకి దగ్గరగా ఏది ఈ ప్రజాసేవలో మీ బాగా మైలేజా? మై- నా యొక్క యాక్టివిటీస్ Activities. ఏమేం చేశాను బాగా దగ్గరగా ఓకే ఎన్ని అంటే చాలా ఉన్నాయి. చాలా అంటే నేను డైలీ నాకు ఎక్కడ ఏ సమస్య కనపడ్డా కానీ సరే ఇలాంటి నేను తొందరగా స్పందించేస్తూ ఉంటాను. బాగా అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎర్రగొండపాలెం దగ్గర మన ఇక్కడ లోకల్ వాళ్ళే తుమ్మలకోట విలేజ్ వాళ్ళు ఒకసారి ఆటో యాక్సిడెంట్ అయింది. ఒక లారీ ఆటోని కొట్టేసింది. దానిలో దాదాపు ఒక 8 మెంబర్స్ దాకా ఫుల్ ఒకరు చనిపోయారు. ఒక 7 మెంబర్స్ దాకా బాగా డ్యామేజ్ అయిపోయింది. బాగా ఫ్రాక్చర్స్, కోమాలో ఒక 2-3 వెళ్ళిపోయారు. అతను మన హాస్పిటల్ మన సిఎస్సికి తీసుకొచ్చారు. నైట్ 11:30-12 అయింది. వారి బంధువులు వాళ్ళు చాలా మంది వచ్చారు. అక్కడంతా చూస్తే మనసు చలించిపోయింది. రోడ్ యాక్సిడెంట్లు మెయిన్ ప్రధానమైన సమస్యలు ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లు చేసిన ఉన్నాయంటే రోడ్ యాక్సిడెంట్లు చాలా చూసాను. చాలా వెంటనే రెస్పాండ్ అయ్యాను. ప్రతి ఒక్కరికండి ఈ వీడియో ద్వారా సందేశం నేను రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, రోడ్డు మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దయచేసి వారికి ప్రాథమికంగా మనం అందించే సేవ వారిని మళ్ళీ తిరిగి బ్రతికించగలదు. ఇది బాగా గుర్తుంచుకోగలిగిన విషయం అండి. ఇది ఒక క్వశ్చన్ నాకు చాలా సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోయి ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. సో వాళ్ళని అంటే మాచర్లో జరిగిన సంఘటన ఆటో యాక్సిడెంట్లో వాళ్ళందరికీ ఆ రోజు ఒక 40 మెంబర్స్ నుంచి 60 మెంబర్స్ వరకు కూడా ఆ రోజు నైట్ మొత్తం భోజనాలు నేనే ఏర్పాటు చేశాను. మొత్తం నేనే ఏర్పాటు చేశాను. వాళ్ళందరికీ మన మెట్టు గోవింద్ రెడ్డి గారిని కూడా కన్సల్ట్ అయ్యారు. వారికి ఆయన కృషి చేశారు. దగ్గరుండి నేను అందరికీ షెల్టర్ ఏర్పాటు చేసేసాను. చాలా ఇది చేశాను. చాలా భోజనం ఏర్పాటు చేశారంటే మామూలు విషయం కాదు సార్. దానికి తర్వాత దగ్గరుండి వాళ్ళని కొన్ని వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం కూడా అంబులెన్స్ కూడా నేను ఒక 2 అంబులెన్స్లు కూడా నా అమౌంట్ పెట్టేసి పంపించేసాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో అందరికి బాగా పరిచయం ఉంటుంది. డాక్టర్ గారికి అందరికి పరిచయం. స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా నన్ను చూస్తే వెంటనే స్పందిస్తారు. డాక్టర్ సైదులు అంటే మార్చిలో మంచి నేమ్ ఉంది. ఫిజియోథెరపీ అంటే ఆ భగవంతుని నేమ్ అంటే అది మనకి చెప్పుకుంటే రాదు. అది చెప్తే ఇదే కాదు, మనం చేసే సర్వీస్ ని బట్టి అనేది గుర్తింపు అనేది ఉంటుంది. ఒకటి నా కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఇంత చేశారు కదా ప్రజాసేవ ప్రజల కోసం చేసినప్పుడు మీరు మీ గోల్ ఏంటి సార్? రాజకీయం వైపు నడవాలనే లేకపోతే మీ బీసీ సంక్షేమ సంఘంలో నియోజకవర్గ అధ్యక్షుడు కావాలనే? నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటానండి. రాజకీయం అంటే ఎవరికో ఒకరికే మనం సపోర్ట్ చేయాల్సింది, అది మంచిగా చెడైనా. మనం ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి ఏదన్నా 10 మందికి సహాయపడేటువంటి యాక్టివిటీస్ కానీ ఇంకోటి ఏదన్నా అంటే అది సంఘాల ద్వారానే 10 మంది ఐక్యత ద్వారానే అవుతుంది. నాకు తెలిసి రాజకీయం నేను మాట్లాడకూడదు, నాకు తెలియదు. నేను రాజకీయం అంటే నేను ఇప్పుడు ఎవరెవరు తిరగలేదు కూడా, ఎవరి జెండా బట్టి కూడా తిరిగి. ప్రజాసేవ నా గోల్ ఏం లేదండి. నా కంటికి కనిపించినటువంటి నాకు ఏదో చేయాలని కూడా ఆలోచన కూడా లేదు. ఎవరైనా నాకు కంటికి కనిపించాలనుకోండి, ఏదన్నా ఇలా జరుగుతుంది అనుకుంటే వెంటనే స్పందించి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడే సత్కర పరిష్కారం వెంటనే నా వంతు నేను కృషి చేసి వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయడమే నాకు. అంటే నాకు ఇంకా వేరే ఆలోచనే ఉండదు. నేను ఇలా కావాలి అలా కావాలి అనేది ఏం లేదు, ఎప్పుడు ఉండదు కూడా. ప్రజల సేవ కోసం పాటుపడతారు అంతే. జస్ట్ ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం ఇప్పుడు కొత్త నియోజకవర్గ అధ్యక్షులు కొత్త బాడీలతో కొంత ముందుకు దూసుకెళ్తున్నట్టుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిన్న ఆదివారం కూడా కొత్త బాడీ ఎన్నుకున్నట్టున్నారు, అంతా యూతే వస్తున్నట్టున్నారు. అంటే బీసీ సంక్షేమ సంఘం అనేది కూడా చాలా
బలిష్టమైనది, అవును. పటిష్టమైన రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం చాలా బలమైనది. చాలా బలమైనది. బలమైనది. ఎలా అంటే 65 నుంచి 70% బీసీలు ఉన్నామండి. అవును, రాష్ట్రంలో ఎక్కువ బీసీలే ఉన్నాయి. బీసీలు అంటే ఏంటంటే ఏదో బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, చేతి వృత్తుల నైపుణ్యంతో ఎదగలేనటువంటి కుసుమాలు మనం. ఒకటి తీసుకోండి, ఆ తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తా ఉంటారు, బాగా గమనించి ఉంటారు. సో అది ఒక ఆర్ట్, అది కామన్ పీపుల్ అది చేస్తారు. అది ఆ పైకి ఎక్కటము, దాన్ని తీయటము, దానికి అందులో మంచి మంచి వాళ్ళు. అలాగనే మనకు శాలివాహనులు ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి పార్ట్స్ కుండలు ఉన్నాయి చూసారా, అసలు ఎంత నైపుణ్యత, అసలు అది ఎంత 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 ఇది ఉంటుంది అది. సో అంతా మట్టితో తయారు, అసలు మట్టితో తయారు చేస్తారు, చాలా కష్టపడి చేస్తారు. అది చాలా ఇదిగా ఎంత కష్టం వడ్రింగ్ వేస్తారు చూడండి. ఎంత ఒక్కొక్క డోర్ చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో, వాళ్ళు చేతితో చేసినట్టు ఎంత ఆర్టిఫిషియల్, ఎంత బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పద్మశాలి చూస్తున్నాం మనం, వాళ్ళు చూడండి ఎంత నైపుణ్యం. అది మనకి ప్రజెంట్ మన దగ్గర ఉన్నట్టుంది, మంగళగిరి కంచి పట్టు చేతితోటి చేనేత ఎంత చక్కగా చేస్తారండి. సో మనకి నైపుణ్యత ఉంది, మరి ఎదగలేమన్నారు ఏంటంటే, అవును ఖచ్చితంగా ఎదగలేదనే చెప్తున్నాను నేను. ఎలా ఎదగట్లేదు అంటే ప్రతి ఒక్కటి కార్పొరేట్ అయిపోయింది, ప్రతి ఒక్క దానికి మిషన్ యంత్రాలు అవన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. ఎంత నైపుణ్యత ఉన్నా కానీ సరే పని లేకుండా చేసేసారు, అంత రెడీమేడ్ అయిపోయింది. సో ఇంకా ఎంత టెక్నికల్ మెంటాలిటీ, టెక్నికల్ స్కిల్ ఉన్నా కానీ సరే, ఎంత నైపుణ్యత ఉన్నా కానీ సరే ఎక్కడ బయటకు ఎన్నో మనం పేదరికంలోనే ఉంటాం. సో నా ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను లాండ్రీ షాపులు కూడా కొంతమంది ఇంకా చెప్పకూడదు, కొంతమంది కొంచెం వాళ్ళు ఏదో ఒక కార్పొరేట్ స్థాయిలో చేస్తున్నారు. సో దీని అన్నింటినీ మేము ఖండించాలి. యాక్చువల్ గా నేను సంక్షేమ సంఘంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, నా బీసీల యొక్క నైపుణ్యతను ఎందుకు వెనుకబడుతున్నాము, విద్యారంగంలో కానీ మన ప్రొఫెషన్ పరంగా కానీ అన్నిటి కూడా వాళ్ళకి చెప్పి, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఎవరిది వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు, ఏ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు చేసుకునేటట్టు చేయాలి. అది మా అధిష్టానం దృష్టిలో పెడతాను ఖచ్చితంగా. ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉంది. ఇక్కడ కూడా వాళ్ళని చైతన్యవంతం, ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలని. ఆ తర్వాత ఇంకొక కొన్ని 2-3 యాక్టివిటీస్ ఉన్నాయండి నాకు. ఏంటంటే ఈ మాచర్ల నియోజకవర్గంలో బీసీలదే హవా కాబట్టి, అంటే బీసీలదే ప్రథమ స్థానం కాబట్టి, సో ఇప్పుడిప్పుడే కొంచెము రాజకీయ అని చెప్పకూడదు, వాళ్ళు మన బీసీలకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్క పదవిని కూడా బ్యాలెన్స్ చేసి ఇస్తున్నారు. సో ఇంకా చట్టసభల్లో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అనేది, జనగణన అనేది ఒక నినాదంతో ముందుకెళ్ళేసి మనకి ఎంత రిజర్వేషన్ రావాలి, ఎంత మనం ఇది చేయాలనేది కూడా స్పష్టంగా ఇక్కడ నేను ముందుకి ఈ నినాదంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఇక్కడ కొన్ని ప్రభుత్వ సంస్థల ద్వారా ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిది ఏర్పాటు చేసి చైల్డ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మా బీసీ సంక్షేమ సంఘం తీసుకెళ్లాలని చెప్పేసి మేము. చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే మన దగ్గర అందుబాటులో ఏం లేవు అన్నమాట. బీసీ సంఘం నుంచి ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఎందుకు వచ్చినారని అడిగారు మీరు. నేను ఒకరిని చెప్తే ఏముంటుంది, ఒక 10 మందితో కలిసి అందరినీ చైతన్యవంతం చేసుకొని ఇలా చేద్దామని చెప్తే 10 మంది వచ్చి అందరం కలిసి అడిగితే బాగుంటుంది. మనం చేయాల్సిన కార్యక్రమం ఏదైనా కానీ సరే త్వరగా అవుతుంది, ప్రభుత్వ దృష్టికి త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మనకి స్పందిస్తారు అన్న ఉద్దేశంతో ఈ బీసీ సంక్షేమ సంఘం అనేది కూడా లోపల రావడం జరిగింది. నేను ఒక బీసీగా పుట్టి నా బీసీలకి జ్యోతిరావు పూలే ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయినట్టుంది. దాని గురించి ఒకసారి ఎలా జరిగింది, ఈ కార్యక్రమంలో బాగా మీరు ముందుండి చురుగ్గా
ఎవరు ఇచ్చారనుకున్నారు? విగ్రహావిష్కరణ 1 సంవత్సరం డిలే అయినప్పటికీ 100% అందరం సాటిస్ఫై అయ్యాం ఆవిష్కరణ మహోత్సవంలో. ఎలా అంటే దీనికి ముఖ్య కారణం ఎవరంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు, గాదే రామకృష్ణ గారు, జీవి గారు, నెక్స్ట్ బృంగా రమణ గారు. ఈ పెద్దలు బాగా ముందుకు సపోర్ట్ చేసినట్టున్నారు. చాలా వాళ్ళు ఏంది ఏమీ లేదు ఇక్కడ. అవును. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది చాలా ఖర్చుతో కూడిన పని. విగ్రహావిష్కరణ ఏ ఒక్క మామూలు విషయం కాదు సార్. విగ్రహావిష్కరణ అంటే మామూలు విషయం కాదు, చాలా ఖర్చుతో కూడిన పని. ఆ విగ్రహావిష్కరణ మొదలుపెట్టినప్పుడు అంటే అక్కడ ఆ ప్లేట్స్ కాంచి మొదలు పెట్టుకుంటే, ఆ బండరాళ్ళు కాంచి మొదలు పెట్టుకుంటే, సిమెంట్ కాంచి మొదలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నలుగురు దగ్గరుండి చేయించారు. దాదాపుగా 10 రోజులు నిద్రాహారాలు మాని మాచర్ల పట్టణంలో పరిసర ప్రాంతాలలో ప్రతి ఒక్క బీసీ కార్యకర్తలను కలవడం జరిగింది. డాక్టర్స్ని, ప్రొఫెషనల్స్ని, ఎంప్లాయీస్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ ఈ నలుగురు చాలా చురుకుగా తిరిగి దీనికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చారు. వారి చేతుల మీద మాకు సూచనలు ఇచ్చారు. మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పారు. మాకు ఎవరికి గొప్ప చెప్పిన బాధ్యతని మేము దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా సూచన తప్పకుండా అన్ని కార్యక్రమం అందరూ ఎవరి పని వాళ్ళు చేసాము. 100% సక్సెస్ చేసాము. ఇప్పుడు మీరు ఏమైనా ఖర్చు పెట్టారు సార్? మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? దేనికి సంబంధించి ఖర్చు పెట్టారు? చెప్పకూడదేమో ఇది. నేను కూడా నాకు చేతనైన సాయం చేశానండి. ఒక 28,000 భోజనాల ఖర్చు వరకు నేనే పెట్టుకున్నానండి. వచ్చినటువంటి విఐపీస్కి, నెక్స్ట్ వచ్చినటువంటి సభ్యులకి, ఆ మీటింగ్కి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు నేనే చేశానండి. భోజనాల వరకు నేనే పెట్టి మానిటరింగ్ చేశారు. బాగున్నాయి భోజనాలు, బాగున్నాయి. ఆ రోజు మేము కూడా వచ్చాము, చాలా బాగున్నాయి. కానీ కొంతమందికి కొంచెం లాస్ట్ ఒక 10 మెంబర్స్కి సరిపోలేదు, 10-15 మెంబర్స్కి అది అని అన్నారు. అది సహజం. ఎక్కడైనా ఎంత గ్రాండ్ పెట్టినా కానీ అవి లోటు అనేది కనపడదు. అది కొంచెం నా దృష్టికి వచ్చింది. కొంచెం సరిపోలేదు అంటే సరే, మనం ఫస్ట్ టైం కదా, మనకి అంతే తెలియదు కదా, చూద్దాం నెక్స్ట్ ఈసారి ఎప్పుడన్నా మనకి చేస్తానండి. అంత ఏదైనా ఒకటి చేసుకుంటూ పోతుంటే అది అనేది అర్థమైపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఇంకా మరిన్ని ప్రోగ్రాలు చేయాలని మేము కోరుకుంటున్నాం.